గో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత బ్లాగింగ్ స్టార్ట్ చేశానండి. ఐఎమ్ సో సారీ గ్యాప్ వచ్చినందుకు. అసలు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది ఏంటి అని నేను ఎలాగో బయటకు వెళ్తున్నాను కదా, వెళ్తూ వెళ్తూ మనం డిస్కస్ చేద్దాము. సీ యు దేర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా స్టార్టింగ్లోనే, మీకు నేను రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది బ్లాగ్స్ చేయడానికి. యూట్యూబ్ నేను వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిందని. నాకు రీసెంట్గా పెళ్ళయిందండి నవంబర్లో. ఇంకా పెళ్ళైన తర్వాత జాబ్ కూడా నాకు నైట్ షిఫ్ట్ చేసేదాన్ని ఆల్రెడీ నేను. సో అది కూడా కష్టమైపోయింది, ప్రెషర్ అయిపోయింది. ఆఫీస్లో కూడా వర్క్ ప్రెషర్ అయిపోయింది. ఇంకా దానికి నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోయి నా వల్ల కాలేదు ఇంకా యూట్యూబ్ అలాగే కంటిన్యూ చేయడానికి. ఇప్పుడు జాబ్ కూడా మానేశానండి నేను. ఇట్స్ బీన్ లైక్ 1 వీక్. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు రీస్టార్ట్ చేయకూడదు, మరి ఫ్రెష్గా వ్లాగ్స్ అన్నీ పెట్టచ్చు కదా అని చెప్పి ఐడియా వచ్చింది నాకు. అందుకే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను స్టార్ట్ చేసా. నాకు అసలు ప్లాన్ కూడా లేదు. మీరు చూసారా నా వాలకం ఎలా ఉందో. సో అందుకే ఆల్ ఆఫ్ ఏ సడన్ అండి. ఇంకా పెళ్ళి అప్పుడు కూడా వ్లాగ్స్ చేయాలని చాలా అనుకున్నాను, కానీ నేను ఒక్కదాన్నే కదా, నాకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు అప్పుడు. ఐ మీన్ వీడియో తీయడానికి, ఎడిట్ చేయడానికి నాకు అంత యునో రైట్. ఇంకా పెళ్ళిలో ఎలా ఉంటాము, చాలా బిజీ ఉంటాం, స్కెడ్యూల్ అంతా ఎలా ఉంటుంది. అందుకే నేను ఏం షూట్ చేయలేకపోయాను. కానీ స్టిల్ మా ఫోటోగ్రాఫర్ని అడిగి నేను కొన్ని వీడియోస్ కలెక్ట్ చేసి కంపల్సరీ పెడతాను, పోస్ట్ చేస్తాను. మా ప్రీ వెడ్డింగ్ సాంగ్ కూడా ఉంది, అది కూడా పెడతానండి. ఇట్స్ లైక్ అ హిట్. అసలు నా లైఫ్లో అనుకోలేదు. ఇట్స్ లైక్ మై డ్రీమ్. తాజ్మహల్ దగ్గర అంతా షూట్ చేసుకోవడం అంతా. సో అది ప్రీ వెడ్డింగ్ అప్లోడ్ చేస్తానండి త్వరలో. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఈద్ కదా పెళ్ళి తర్వాత, సో కొంచెం బాగా ప్లాన్స్ చాలా ఉన్నాయి, ప్రిపరేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ డ్రెస్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను, అది కూడా నేను షూట్ చేయలేదు. చెప్పాను కదా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు ప్లాన్ అని. సో ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను డ్రెస్. సో ఆ డ్రెస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నానండి. ఆల్టరేషన్కి వాళ్ళే చేస్తారని చెప్తే ఇంకా తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. నీకు చూపిస్తాను, అది వేసుకుని కూడా చూపిస్తాను. మా హస్బెండ్ సెలెక్షన్ అది. అదే సరేనా ऊपर వచ్చేసామండి కమర్షియల్ స్ట్రీట్కి. సో మీరు చూస్తున్నారు కదా, మొత్తం లైటింగ్ చేసి ఉంటుంది కమర్షియల్ స్ట్రీట్. చాలా అసలు ఎంత బాగుంటుందంటే ఏదో ఫెస్టివల్ నిజంగా జరుగుతుందేమో ఇప్పుడు ప్రెజెంట్ అని ఒక వైబ్ వస్తుందన్నమాట. సో నేను నార్మల్గా కమర్షియల్ స్ట్రీట్ మొత్తం చూద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను జస్ట్ డ్రెస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదామని పెట్టుకున్నాం అనమాట ప్లాన్. సో అందుకే ఇంకా మోస్ట్లీ ఇక్కడైతే పార్కింగే దొరకదు. మేము పార్కింగ్ కోసం ఎంతసేపు అటు ఇటు తిరిగాము. అండ్ ఇప్పుడైతే నేను డ్రెస్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఇదే స్ట్రీట్లోనే, మెయిన్ స్ట్రీట్లోనే ఉంది ఆ షాప్. సో రైట్ లైన్లో కాబట్టి ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నామండి. అటు సైడ్ దాటుకోవాలి రోడ్ ఇప్పుడు. సో ఇలా చేసి ఉన్నారు డెకరేషన్ మొత్తం గ్రీన్ లైట్స్తో అండ్ వైట్ కలర్ మూన్స్తో చేసి ఉంది డెకరేషన్ మొత్తం. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది స్ట్రీట్ మొత్తం. ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదే అండి షాప్ మెహసా అని చెప్పి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేనైతే 12:30 ఏమో ఆ టైం అయింది, 12:30 AM అనమాట. అప్పుడు కనిపించింది నాకు ఈ షాప్. లైక్ ఆ డ్రెస్ బయట డిస్ప్లేలో పెట్టింటే అప్పుడు చూసి, అప్పటి వరకు నాకు ఎక్కడ ఒక్క షాప్లో కూడా నచ్చలేదు. ఏదో ర్యాండమ్గా అటు ఇటు తిరుక్కుంటూ వస్తుంటే వెళ్ళిపోతున్నాం. ఇంకా నాకు అసలు ఇంట్రెస్ట్ లేక వచ్చి ఏంటబ్బా ఒక్కటి దొరకట్లేదని చెప్పి వెళ్ళిపోతుంటే అప్పుడు ఈ షాప్ దొరికింది, నాకు కనిపించింది అనమాట. ఆ డ్రెస్ చూసి ఇంకా ఫుల్, ఇప్పుడు నేను వీడియోలో చూపించినప్పుడు కూడా మీకు అనిపించదు, నేను రంజాన్ అప్పుడు కూడా వేసుకొని చూపిస్తాను ఆ డ్రెస్ ఇంకా ప్రాపర్గా విత్ జ్యువెలరీ అండ్ జూమ్ చేసి చూపిస్తాను డ్రెస్. చాలా అంటే చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి దాంట్లో. మొత్తం పైప్ వర్క్, మొత్తం స్ప్రింగ్. కాస్ట్ దానికి 15K పడింది నాకు. ఇంకా ఆల్టరేషన్ దాంట్లోనే కవర్ అయిపోతుంది అన్నారు. చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అయితే. జస్ట్ లవ్ ఇట్. కలర్ కూడా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు. ఇది ఆర్కిడ్ కలర్ అనమాట, వైలెట్ ఆర్కిడ్స్ వస్తాయి కదా ఆ కలర్. సో దుపట్టా వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది, దానికి కూడా ఫుల్ హెవీ వర్క్ వచ్చిందనమాట. అండ్ ఇంకా కలెక్ట్ చేసుకున్నాం డ్రెస్. నాకు ఇంకా ఇయర్ రింగ్స్ కూడా కావాల్సింది దాంట్లో, లైక్ కొంచెం రాయల్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ కావాల్సింది. ఇంకా స్ట్రీట్ షాపింగ్ తెలిసిందే కదా, అంత మంచి జ్యువెలరీ దొరకదు. అండ్ ఇంకా షాప్స్కి వెళ్దామంటే మా ప్లాన్ లేదు. సో ర్యాండమ్గా అటు ఇటు తిరిగేసి
ఇంకా నాకు జ్యూస్ షాప్ కనిపించింది. నాకు ముందే మ్యాంగో జ్యూస్ అంటే చాలా ఇష్టం. సో తను ఏదో మిక్సీ అంటే లైక్ గ్రైండ్ చేస్తుంటే ఏమేమి వేస్తున్నాడో అని క్యూరియాసిటీతో చూస్తుంటే, సో ఫైనలీ ఐ గాట్ మై జ్యూస్. ఇంకా మా ఆయన అయితే అడ్వైజెస్ ఇస్తున్నారు, అలా పెట్టు ఇలా పెట్టు ఫేస్, ఏంటి అలా ఎగ్జాస్ట్ అయిపోయావు అని చెప్పి. నాకు జాస్మిన్ అంటే చాలా ఇష్టం. ఆ స్మెల్ కోసమైనా నేను తీసుకుంటాను అదే పనికి ఎక్కడ కనిపించినా. మా ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నా కొరియన్ స్టైల్లో. సో ఫైనలీ వచ్చిన పని అయిపోయింది. డ్రెస్ కలెక్ట్ చేసుకున్నామండి. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. దారిలో ఏదైనా సింపుల్గా టిఫిన్ చేసేద్దామని అనుకున్నాం. మధ్యాహ్నం నేను ఫుల్ అలసిపోయాను ఈరోజు. పన్నీర్ బటర్ మసాలా కాదు కాజు పన్నీర్ బటర్ మసాలా అది నా రెసిపీ. ఇంకా రోటీ తిన్నాం, చాలా అలసిపోయాను. అండ్ కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాం అంతా. అందుకే ఇప్పుడు ఏదైనా సింపుల్గా టిఫిన్ తిందామని, ఏదైనా ఉడిపి కనిపిస్తే తినేసి ఇంటికి వెళ్ళడమే. ఫైనలీ ఇంటికి వచ్చేసాం. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్. నాకు మీ నుంచి ఒక పెద్ద రిక్వెస్ట్ అండి, అంతా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎంత కుదిరితే అంత షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడే నా ఛానల్ రీచ్ అవుతుంది అందరికీ, అండ్ ఈ వీడియో కూడా రీచ్ అవుతుంది. ఇంకా నాకైతే చాలా థాట్స్ ఉన్నాయి ఇప్పుడు. గెట్ రెడీ విత్ మీ చేయాలని, ఇంకా డైలీ వ్లాగ్స్ చేయాలని, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేయాలని. ఇంకా నేను మా హస్బెండ్ చాలా అవుటింగ్ వెళ్తూ ఉంటాం, ఇంకా అక్కడ మంచి మంచి ప్లేసెస్ అని షూట్ చేయాలి అని. సో యా, మీరు నాకు సపోర్ట్ చేయండి మర్చిపోకుండా. అండ్ కమెంట్ చేయండి ఎలా అనిపించింది మీకు ఈ వీడియో. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఏమైనా చేసుకోవాలా, నేను ఇంకా ఏమైనా చేంజ్ చేయాలా, లేకపోతే ఏమైనా మంచి వీడియోస్ ఏమైనా సజెషన్స్ ఉంటే, కంటెంట్ సజెషన్స్ ఉంటే మీరు పెట్టండి కమెంట్స్లో. Yeah, see you in the next vlog. Bye bye. Stay tuned.